వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాప్తాడు సిద్ధం సభ దేశ చరిత్రలో నిలిచిపోతుంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ రాజ్యం. మక్బూల్ కదరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. అనపర్తి దుప్పలపూడి గ్రామాల నుండి సుమారు 1000 మంది వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు. బీసీల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్. అంతర్రాష్ట్ర పార్టీ గ్యాంగ్ పట్టివేత. 8 మంది అరెస్ట్. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డి. రాజ్యసభ అభ్యర్థులకు బి ఫారం అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్థులు అనంతరం శాసనసభకు వెళ్లి రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాప్తాడులో 18న జరిగే సిద్ధం సభకు రండి, తరలిరండి. జగనన్నకు అండగా నిలుద్దాం. సిద్ధంను విజయవంతం చేద్దాం. రాయలసీమ పౌరుషాన్ని చూపుదాం. సిద్ధం సభతో రాయలసీమ వాసుల సత్తాను వెలుగెత్తి చాటుదామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం అనంతపురంలోనే ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సభ దేశ చరిత్రలో నిలిచిపోనుంది. జగనన్న ఆ రోజు ఏమి చేయబోతున్నారు, ఏమి ప్రకటించబోతున్నారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిద్ధం సభ రాష్ట్రంలో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనుంది. గత 50 నెలల జగనన్న పాలన ప్రతి గుండె తలుపు తట్టింది. సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, పూలే కలలు కన్న నవభారతం ఆవిష్కృతమైంది. దేశం యావత్తు జగనన్న వైపు చూస్తుంది. సిద్ధం రాప్తాడు సభకు తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రతి కార్యకర్త చెబుతున్నారు. ప్రతి గ్రామం నుంచి జగన్మోహన్ రెడ్డి సైనికులు సిద్ధంగా ఉన్నారు. గ్రామాల్లో మహిళలు జగనన్న కోసం అడుగులు వేస్తున్నారు. రైతు భరోసా ద్వారా లబ్ధి పొందిన ప్రతి రైతు నాగలి పక్కన పెట్టి రాప్తాడు సభకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధం సభ ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం కాబోతా ఉంది. కని విని ఎరుగని రీతిలో రాప్తాడు సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ కాబోతా ఉంది. దాదాపుగా 10 లక్షల మంది పైగా స్వచ్ఛందంగా ఈ సభకు తరలి వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మన రాయలసీమ బిడ్డ హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి సీమను అభివృద్ధికి అడ్డాగా మార్చినటువంటి మన జగనన్న రాప్తాడుకు వస్తూ ఉన్నాడు. ప్రతి సీమ బిడ్డ అండగా నిలుద్దాం, వెన్నంటి ఉందాం, వెనకాలే నడుద్దామని కదిలి వస్తూ ఉన్నారు. ఈరోజు రాయలసీమను పవర్ జంక్షన్గా మార్చాడు, వాటర్ బ్యాంక్గా మార్చాడు, ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తూ ఉన్నాడు. జగనన్న చేపట్టినటువంటి ఈ అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిద్దాం. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆయనకు అండగా నిలుద్దాం. జగనన్న 124 సార్లు మనందరి కోసం బటన్ నొక్కాడు. ఒక్కమారు ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కుదామని ఈరోజు ప్రతి ఒక్క నేత, ప్రతి ఒక్క కార్యకర్త వీధి వీధి, వాడ వాడ, ఇల్లు ఇల్లు తిరుగుతూ పిలుస్తున్నారు. రండి, కదలి రండి, జగనన్నకు అండగా నిలుద్దాం, జగనన్న వెంట నడుద్దాం, రాయలసీమ పౌరుషాన్ని చూపిద్దాం,
సిద్ధం సభతో రాయలసీమ సత్తాని చాటుదామనేసి ఎలుగెత్తి నినదిస్తూ ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సభ స్టేట్ బెస్ట్గా చరిత్రలో నిలిచిపోబోతూ ఉంది. జగనన్న ఏం చెప్పబోతున్నాడు, ఆ రోజు ఏం జరగబోతూ ఉంది, ఏమి ప్రకటించబోతూ ఉన్నాడు అని ఒకే ఒక ఉత్సుకత, ఆతృత, మన భవిష్యత్తుకు భద్రత గురించి ఆలోచన చేస్తున్నారు ఈరోజు సీమ ప్రజానీకం. కాబట్టి సిద్ధం సభ ఈ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా చరిత్రలో నిలిచిపోబోతా ఉంది. గత 57 నెలలుగా జగనన్న పరిపాలన ప్రతి గుండె తలుపు తట్టింది. జగనన్న పంపినటువంటి వాలంటీరు ప్రతి ఇంటి తలుపు తట్టినాడు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ప్రతి గ్రామాన కనపడతా ఉంది. సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, పూలే గారు కలలు కన్నటువంటి నవభారతం, అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి రాజ్యాంగం అమలు జరిగింది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. ఈరోజు దేశం యావత్తు జగనన్న వైపు చూస్తూ ఉంది. సిద్ధం భీమిలి సభ ప్రతిపక్షాలు ఉలికిపాటుకు కారణమైంది. సిద్ధం దెందులూరు సభ ప్రతిపక్షాల గగురుపాటుకు కారణమైంది. సిద్ధం రాప్తాడు సభ పొత్తు పార్టీల పరారుకు కారణం కాబోతా ఉంది. ఇది తథ్యం. సిద్ధం సభకు నేను వెళ్తున్నా, మీరు వస్తున్నారా? సిద్ధం సభకు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమేనా అని ప్రతి కార్యకర్త ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రతి గ్రామం నుంచి పెన్షన్ తీసుకున్న అవ్వాతాత నేనే జగన్మోహన్ రెడ్డికి సైనికుడిని ఉన్నాడు, నేనే జగన్మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపెయినర్ అంటా ఉన్నాడు. ప్రతి గ్రామంలోని అక్కా చెల్లెమ్మ, ఆసరా పథకం తీసుకున్న ప్రతి అక్కా చెల్లెమ్మ తన కొంగు బిగిస్తోంది, వడివడిగా జగనన్న కోసం అడుగులేస్తోంది. చేయూతనందుకున్న ప్రతి అక్క మమ్మల్ని గుర్తించిన జగనన్న మళ్ళీ గెలవాలని కోరుకుంటా ఉన్నారు. రైతు భరోసా ద్వారా, ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి పొందిన ప్రతి రైతన్న నాగల్ని పక్కన పెట్టి భుజం మీద జగనన్న జెండా మోస్తూ రాప్తాడికి తరలి రాబోతూ ఉన్నారు. కాబట్టి రాయలసీమ 52 నియోజకవర్గాల్లో 52కి 52 ఇవ్వాలని సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గతంలో 49 ఇచ్చినాం, ఆ 3 పచ్చ పార్టీకి ఇచ్చాం. ఈసారి ఆ 3 కూడా జగన్మోహన్ రెడ్డి కానుక ఇద్దామనేసి సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కనుక అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాజన్న అభిమానులకు, రాప్తాడు నియోజకవర్గంలోని జగనన్న సైనికులకు అందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వేలాదిగా కాదు, లక్షలుగా తరలి రండి, రాప్తాడు సిద్ధం సభను జయప్రదం చేయండి. థ్యాంక్ యూ. 49 నియోజకవర్గాలు, 7 పార్లమెంటు స్థానాల నుండి తిరుపతి మినహా పార్టీ క్యాడర్ హాజరవ్వడం జరుగుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సందేశాన్ని వినడము, ఎన్నికలకు సన్నద్ధం కావడం జరుగుతుంది. ఇది మరో ఎన్నికల సమర బేరీగా మనమందరం కూడా భావించవచ్చు. సిద్ధం సభ రోజు నుండి తెలుగుదేశం పార్టీ పతనాన్ని మనం కళ్ళారా చూడవచ్చు. జరిగేది రాప్తాడు ఆటోనగర్ పక్కన దాదాపుగా 200 ఎకరాలు పార్కింగ్ ప్లేస్ సహా దాదాపుగా 200 ఎకరాలు. సభ స్థలిలో ఏర్పాట్లు దాదాపుగా పూర్తిగా వచ్చినాయి. ఈ నెల 18న రాప్తాడులో సిద్ధం సభ జరగబోతా ఉంది.
ఎనీ డౌట్? దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల మైనార్టీల సంక్షేమమే రాజ్యాంగం కొనసాగుతుందని మక్బూల్ వైఎస్ఆర్సీపీ కదిరి ఇన్ఛార్జ్ అన్నారు. కదిరిలో ఆసర మహిళలకు నిధులు విడుదల కార్యక్రమంలో మక్బూల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని, అందుకోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని మక్బూల్ అన్నారు. మీకు జరిగిన మంచిని చూసి వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని మక్బూల్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే వైస్ చైర్మన్ పిచ్చిలి శంకరరావు గారికి మరియు ప్రతి ఒక్కరికి డిప్యూటీసీ సభ్యులు మన గిరిధరెడ్డి అన్న గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సచివాలయానికి చేసిన తర్వాత మా వక్తలు చెప్పిన ప్రకారంగా ఈ సంక్షేమం అనేది ఒక జగనాథతోనే సాధ్యం. అది నవరత్నాలే అయితే ఏమిటి, అభివృద్ధి అంటే సీసీ రోడ్లు గాని ఈ కరెంట్ పోలు చూస్తూ చూడండి. మీరు ప్రతి ఒక్కటి ఒక జగన్తోనే సాధ్యమని మీరందరికీ నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమం తెలుసు కాబట్టే ఈ ఎండలో ఇక్కడంతా కూర్చున్నారు. ఇంత ఓపికగా నాకు ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి ఉన్నారు. ఎంతసేపు మాట్లాడినా కానీ చాలా ఓపికతో ప్రతి ఒక్క మాట చాలా కరెక్ట్ గా చెప్తున్నారని మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు రాబోయే ఎన్నికలు చాలా కీలకంగా ఉన్నాయి. అదేమంటే పెత్తందారులకు మరియు పేదలకు జరుగుతున్న యుద్ధం ఇది సిద్ధం అనే సభకు పేరు ఎందుకు పెట్టారంటే పెత్తందారులకు మరియు పేదలకు జరుగుతున్న యుద్ధంలో నేను పేదల పక్షాన ఉంటాను, మీరంతా సిద్ధమా అని జగన్ అడుగుతున్నారు. మీరందరికీ మీరంతా సిద్ధమా? కాబట్టి ఈ సంక్షేమం కావాలంటే వృద్ధులకు పెన్షన్ 5,000 కావాలన్నా, అమ్మఒడి ఇంకా ఎక్కువ కావాలన్నా, విద్యా దీవెన, అమ్మఒడి ఇలాంటి ఎన్నో పథకాలు ఇంకా ఎక్కువ మొత్తంలో కావాలనుకుని మేమంతా ఇంకా డెవలప్ కావడానికి ఆసరా, చేయుత ఇలాంటి ఎన్నో పథకాలు ఇంకా వస్తాయి. దీనికి మేమంతా జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి ఫ్యాన్ గుర్తుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటు వేసి మరి చెప్పుకుంటున్నారు. తలుపులో ఖాళీ అయిపోతే మీరెందుకు ఇక్కడ కూర్చున్నట్లు, మీరందరూ కూర్చున్నారంటే తలుపుల్లో అందరూ ఉన్నారు, పోయిన వాళ్ళే ఖాళీ అన్నారని అంతే. వాళ్ళు ముందు కూడా ఇప్పుడు కూడా అదే జెండా కిందికి పోయినా అంత తప్పితే ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడిపోలేదు. కాబట్టి మీరందరూ ఆ మాటను గ్రహించి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తులు మీరందరూ మీ అమూల్యమైన ఓటు వేసి చుట్టుపక్కల వారిని ఓటు వేయించి మళ్లీ జగన్ ముఖ్యమంత్రి చేయాలని, నన్ను అసెంబ్లీకి పంపిస్తారని, శాంతమ్మక్కకు ఎంపీకి పంపిస్తారని ఆశిస్తూ మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ ఈ సభకు నన్ను అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. త్వరలోనే ఇక్కడ ఆసరా ప్రోగ్రాం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి గ్రామానికి సంబంధించిన 5 సంవత్సరాల క్రితం వైసీపీకి ముఖ్య పాత్ర వహిస్తూ తర్వాత కొన్ని కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉంటూ తర్వాత వచ్చిన పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి దూరం జరుగుతూ ఇన్నాళ్లకు ఆదినారాయణ రెడ్డి, కృష్ణారెడ్డిల యూత్ 700 మంది సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీతో చేరడం జరిగింది. అంతేకాకుండా దుప్పలపూడి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, సర్పంచ్ కుమారుడు నల్లమిల్లి వెంకటరెడ్డి 150 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి టీడీపీ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నరసింహారెడ్డి,
నర్సిరెడ్డి మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోక్క ఆనంద్ సాగర్, అనపర్తి నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అనపర్తి మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, టౌన్ గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు స్థాపించారు కాబట్టి రాజకీయంగా బీసీలు ఎదగగలిగారని, కేవలం తెలుగుదేశం పార్టీ ఉండడం వల్లనే బీసీలు రాజకీయ నాయకులుగా రాణించి నాలాంటి వారు సైతం మంత్రులు కాగలిగారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ అన్నారు.
బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా నారా చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కాలువ శ్రీనివాస్ గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనలో బీసీలపై దాడులు పెరిగాయని, బీసీలను అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతున్నదని ప్రతి ఒక్క బలహీన వర్గాల సోదరులు గుర్తించుకోవాలని కాలువ శ్రీనివాస్ అన్నారు. వైఎస్ జగన్ బీసీల ద్రోహి అని, రాష్ట్రం నుండి బలహీన వర్గాలందరూ ఐకమత్యంతో తరిమి కొట్టాలని మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు ఐకమత్యంతో రాబోయే ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ సైనికుడిలాగా పనిచేయాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బీసీలకు పుట్టినెల్లు తెలుగుదేశం పార్టీ లేకపోతే బీసీలు లేదు, బీసీలు లేకపోతే తెలుగుదేశం పార్టీ కూడా లేదు. ఇది అక్షర సత్యం. తెలుగుదేశం పార్టీకి బీసీలకు అంతటి అవినాభావ సంబంధం ఉందనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఒక గొప్ప రాజకీయ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీకి ఉన్న శక్తి ప్రపంచంలోనే ఏ పార్టీకి లేదు. ఈ పార్టీకి వచ్చినన్ని సమస్యలు ఏ రాజకీయ పార్టీకి కూడా రాలేదు. కానీ నిలబడ్డాం, తలబడ్డాం, రేపొద్దున గెలవబోతున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి దుష్టపాలనలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులు పెడతా ఉన్నారు. నా మీదే 18 కేసులు పెట్టించారు. 18 కాకపోతే 120 పెట్టాం. మనం బయట కాదు. మన లోకేష్ బాబు గారు చెప్పినట్టు భయం అనేది మన బయోడేటాలో ఉండదు, మన బ్లడ్ లోనే ఉండదు. వాడు ఎంతటి సైకో అయినా, ఎంతటి దుర్మార్గుడైనా వారిని ఎదిరించే శక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మనకిచ్చారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలందరూ బాగుండాలనే కోరికతో ఇద్దరు మహానాయకులు జతకట్టి తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పాటు చేసి ఉమ్మడిగా ప్రజల్లోకి పోతా ఉంటే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దీవిస్తా ఉన్నారు, ఆశీర్వదిస్తా ఉన్నారు. మనందరి అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారనే నేను ఉన్నారు. అది 65 రోజుల్లో నెరవేరిపోతా ఉంది మనందరికీ కూడా అని నేను మనవి చేస్తా ఉన్నా. మనం ఇదే నియోజకవర్గంలో దాదాపు 1260 మందికి సబ్సిడీ లోన్లు ఇచ్చాం. ఒక అలంకారప్రాయంగా బీసీ కార్పొరేషన్ లో మార్చిన దుర్మార్గమైన బీసీల వ్యతిరేకమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. బీసీ నాయకులను అతి కిరాతకంగా హత్య చేశారు వైసీపీ గుండాలు, రౌడీలు. ఒక రాక్షస రాజ్యం, ఒక దుర్మార్గమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి రూపంలో కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ దుర్మార్గుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి బీసీలకు, దళితులకు, మైనార్టీలకు, బడుగు బలహీన వర్గాలకు మాత్రమే ఉంది. కాబట్టి ఈరోజు జైహో బీసీ రూపంలో మీ అందరి దగ్గరికి వచ్చి మీతో జరుగుతున్న దుర్మార్గాలని, బీసీల పైన జరుగుతున్న దాడులని, అక్రమ కేసులను మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరూ కూడా పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వాళ్ళ ఆదాయ వనరులు పెంచుకోవడానికి మనం కృషి చేశాం. ప్రతి బీసీ కులాన్ని ఆదరించి అక్కడ నేర్చుకుని వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన సమయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం. అంతర్రాష్ట్ర పార్టీ గ్యాంగ్ పట్టివేత 8 మంది అరెస్ట్. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రాలలో పెట్రోల్ బంకులలో రాబరీలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేయడం జరిగిందని అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ లోని కార్యాలయంలో అనంతపురం జిల్లా ఎస్పీ అరెస్ట్ కు సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు. మొత్తం 8 మంది గ్యాంగ్ ను
అరెస్ట్ చేయడం జరిగిందని 3,50,000 నగదుతో పాటు 12 చక్రాల లారీలను 2 చేతి పంపులు 100 లీటర్లు డీజిల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వీటి విలువ 35 లక్షల రూపాయల పైగా ఉంటుందని అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారని బాగా పనిచేసిన పోలీసులకు అనంతపురం జిల్లా ఎస్పీ రివార్డులను అందజేశారు. అనంతపురం సిసిఎస్ టీం ఒక మంచి వర్క్ చేయడం జరిగింది. ఇంటర్స్టేట్ రాబరీ గ్యాంగ్ 5 మంది ముఠాని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు స్పెసిఫిక్ గా ఊరు బయట ఉన్నటువంటి పెట్రోల్ బంక్స్ ని టార్గెట్ చేయడం, అదే విధంగా టైర్స్, లారీ టైర్స్ కానీ ఆర్ వెహికల్ టైర్స్ ని ఫోకస్ చేయడం, ఇలాంటి దొంగతనాలు చేసే గ్యాంగ్. దీంట్లో 5 మంది పవార్, దత్తారి నాయక్, బాబానంద షిండే, సురేష్ పవార్, అశోక్ ధర్మ అని 5 మంది. వీళ్ళందరూ కూడా మహారాష్ట్రకు చెందిన వారు. వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది వీళ్ళతో కలిసి దొంగతనాల్లో అండ్ రాబరీలో పాల్పడినట్టు గుర్తించడం జరిగినాయి. వాళ్ళు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడానికి కూడా టీమ్స్ ని కన్సర్న్ స్టేట్ కి పంపించున్నాము. అదేవిధంగా ఈ రోజు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 3,50,000 వర్త్ ఆఫ్ డీజిల్, అదేవిధంగా 3,50,000 వర్త్ ఆఫ్ క్యాష్, 2 లారీలు ఈ రోజు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసి వీళ్ళని ఈ రోజు రిమాండ్కి పెడుతున్నాము. వీళ్ళ మోడస్ ఏంటంటే ఊరు బయట ఉన్నటువంటి పెట్రోల్ బంక్స్ ని ఎక్కువ టార్గెట్ చేసి అక్కడ 12 తర్వాత ఏదైతే క్యాష్ ఆ రోజు వాళ్ళ దగ్గర కలెక్షన్ అయినాయో అది దొంగతనం చేస్తూ, అదే విధంగా ఆడ ట్యాంక్ నుంచి డీజిల్ ని కూడా దొంగతనం చేసే ముఠా. వీళ్ళ మీద కేసులు కర్ణాటక, మహారాష్ట్ర, మన రాష్ట్రంలో సత్యసాయి డిస్ట్రిక్ట్ లో 2, అదేవిధంగా గుర్రంకొండ అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో కేసులు ఉన్నాయి. ఈ రోజు ఆ కన్సర్న్ ఆఫీసర్స్ కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క మంచి వర్క్ లో గట్టిగా చేసిన సిసిఎస్ టీం వాళ్ళందరూ కూడా రివార్డ్ రాయడం జరుగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, దెన్ బత్తలపల్లి సత్యసాయి డిస్ట్రిక్ట్, గుర్రంకొండ అన్నమయ్య. ఇది ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళు చెప్పిన కేసెస్ అండి. సబ్సిక్వెంట్ గా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని కూడా విచారించడం జరుగుతుంది. నైట్ 12 తర్వాత ఏదైతే ఊరు అవతల ఉందో, సో సిన్స్ అవుట్స్కట్స్ లో ఉంటాయి కాబట్టి పెద్దగా జనసంచారం ఉండదు. సో ఆ టైం, అది నైట్ టైం తర్వాత 12 తర్వాత ఆ పెట్రోల్ బంక్స్ ని టార్గెట్ చేయడం, అక్కడ వెళ్ళి బెదిరించి డబ్బుల్ని తీసుకోవడం. డబ్బు తీసుకోవడం మాత్రం కాకుండా వీళ్ళ దగ్గర ఓన్ పంప్ ఉంది. ఆ పంపు ద్వారా అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ నుంచి డీజిల్ ని కూడా రాబరీ చేయడం వీళ్ళ మోడస్ ఆపరేండి.